యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుకుందాం. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాము. తల వంచి కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవా, మీ పరిశుద్ధమైన పుణ్య పాదములకు వేవేల వందన స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. ఇదిగో మా తండ్రి, మీ బిడలైన వారు వేవేలుగా మీ స్వస్థతశాలకు వచ్చారు. మీతో ఉండ ఆశపడుతూ ఉన్నవారై ఉన్నారు. మీ వాక్యమును విన సంసిద్ధులై ఉన్నారు. ఇదిగో దేవా, మీరే మీ బిడలైన వారితో మాట్లాడండి. నన్ను మీ బోరగా, నా స్వరముకు మీ స్వరమును ఇచ్చి, నా ఆత్మకు మీ ఆత్మను ఇచ్చి, ఆకాశ వాకండ్లను తెరిచి మీ వాగ్దాటిని ఇక్కడకు రప్పించి, ఇదిగో దేవా, మీ బిడలైన వారితో మీరు మాట్లాడుమని వినగలిగే చెవిని మీ బిడలకు దయచేసి, వెత్తబడిన వాక్యము హృదయములో ఫలించున్నట్లు మీ సహాయమును దయచేయుమని, సైతానును అపవాది యత్నములను బంధించుమని యేసయ్య పుణ్యనామమున ప్రార్థించి వినయముగా వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుని ప్రియ విశ్వాసులరా, ప్రకటన గ్రంథములో నుంచి దేవుని వాక్యాన్ని చదువుకున్న వారమై ఉన్నాం. ప్రకటన గ్రంథము అనంటే ప్రకటించాల్సిన గ్రంథము. ఎక్కువగా ప్రకటన చేయవలసిన గ్రంథము. ఈ కడవరి దినాలలో ఎక్కువగా చెప్పుకోవలసిన గ్రంథము ప్రకటన గ్రంథము. దేవుని శిష్యులలో యోహాను అనబడిన శిష్యుడును చంపుదాము అనే ప్రయత్నములు చేసి, ఇక చంపలేక పద్మస్సు అనే ద్వీపములు అతన్ని పడవేస్తే, పద్మస్సు అనే ద్వీపములో ఒక గృహ, ఆ గుహలో అతను ప్రార్థన చేస్తున్న సమయములో వెనుక నుంచి సముద్రపు ధ్వని వంటి ఒక శబ్దము యోహాను గారికి వినిపించుచూ ఉన్నది. ఏమిటి ధ్వని, ఏమిటి శబ్దము అని వెనుకకు తిరిగి చూచేసరికి సుమారుగా 60 సంవత్సరాల క్రితము ఒక కొండపై పేతురు, యాకోబు, యోహాను, ఈ శిష్యులైన ముగ్గురు కూడా చూచిన ఒక వ్యక్తి ఈ పద్మస్సు ద్వీపంలో కనబడుతూ ఉన్నారు. రూపాంతరము చెంది ఒక కొండపై దేవుడే
ట్రాన్స్ఫిగర్డ్ అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది. రూపాంతరము చెంది ఒక బలమైన మహిమతో యేసు ప్రభువుల వారు మాత్రమే కాదు గాని ఒక ప్రక్కనేమో మోషే గారు, ఒక ప్రక్కనేమో ఏలియా గారు ఒక ఘనమైన దృశ్యాన్ని ఆ కొండపై యోహాను చూశాడు. అదే స్వరూపము మరలా 60 సంవత్సరముల తరువాత దేవుని విశ్వాసులరా, ఇదిగో ఆ పద్మసు అనే ద్వీపములు, ఆ గుహలు మరలా ఆ రూపాన్ని చూడగలుగుతూ, దేవుని విశ్వాసులరా, ఆ రూపముతో ఉన్న అతడు మాట్లాడుతున్న మాటలు పరిశుద్ధ గ్రంథములో ఇప్పుడు మనము చదువుకున్న వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే, ఇదిగో స్ఫుర్ణలో ఉన్న సంగపు దూతకు ఇలాగ వ్రాయము, మొదటి వాడను కడపటి వాడును అయ్యుండి మృతుడై మరలా బ్రతికి ఇదిగో వచ్చిన వాడునైన నేను ఇదిగో కొన్ని సంగతులు చెబుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఎవరు చెబుతున్నారు ఈ మాట? మొదటివాడు కడపటివాడు మృతుడై అంటే మరణించి మృతుని గెలిచి లేచిన వాడునైనా ఇదిగో నేను అంటే ఎవరు చెప్పండి? యేసు ప్రభువుల వారు. యేసు ప్రభువుల వారు ఇదిగో చాలా స్పష్టంగా ఒక అథారిటీతో, ఒక కమాండ్గా ఆయన అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఎవరితో మాట్లాడుతున్నారు? యోహాను గారితో మాట్లాడుతున్నారు. ఎలా మాట్లాడుతున్నారు అంటే, ఇదిగో సంఘమును ఉద్దేశించి సంఘానికి ఈ మాటలు వ్రాయి. దేవుని ప్రియ విశ్వాసులరా, సంఘానికి ఈ మాటలు చెప్పు. ఏ సంఘము? దేవుని ప్రియ విశ్వాసులరా, ఈ ప్రకటన గ్రంథములో 7 సంఘాలు మనం చూడగలము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయములో 7 సంఘాలు దేవుని విశ్వాసులరా, ఎఫెసని, స్ఫుర్ణాని, పెర్గమ, తుయతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవదోకియా అని 7 సంఘాలు దేవుని విశ్వాసులరా. ఈ ప్రకటన గ్రంథము 7 సంఘాలకు వ్రాస్తూ ఉన్న లేఖగా దేవుని ప్రియ విశ్వాసులరా, 7 సంఘాలు ఎందుకు వ్రాస్తూ ఉన్నారు అని అంటే, ఈ 7 సంఘాలు ఇప్పుడు ఉన్న సార్వత్రిక సంఘానికి సాదృశ్యముగా ఉన్నాయి. ఈ లోకములో ఏ సంఘాన్ని మీరు తీసుకోండి, ఇండియాలో కానీ లేకపోతే ఉత్తర భారతదేశంలో కానీ, దక్షిణ భారతదేశంలో కానీ, ఆంధ్రాలో కానీ, తెలంగాణలో కానీ, అమెరికాలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ ఏ సంఘాలున్నా, ఎన్ని సంఘాలున్నా ఈ అన్ని సంఘాలు కూడా 7 సంఘములలోనికే వస్తాయి. దేవునికి స్తోత్రం. 7 సంఘముల యొక్క గుంపులోనికే వస్తుంది. కాబట్టి ఇదిగో 7 సంఘాలకు సాదృశ్యముగా ఉన్న ఈ ప్రపంచ సంఘాలతో అంటే దేవుని విశ్వాసులరా, ఈరోజు అన్ని సంఘాలతో దేవుడు మాట్లాడుతున్నాడు. అందులో ప్రత్యేకించి ఒక సంఘము. ఏంటా సంఘము అంటే, స్ఫుర్ణ అనే సంఘముతో ఇదిగో మాట్లాడుతూ వ్రాస్తున్న మాటలు పరిశుద్ధ గ్రంథములు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు స్ఫుర్ణ అనే సంఘముతో మాట్లాడుతున్నాడు? అసలు ఏం మాట్లాడుతున్నాడు? ఈ స్ఫుర్ణ అనే సంఘము ఒకసారి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుని విశ్వాసులరా, ఆనాటి కాలములో భయంకరమైన శ్రమలు పొందిన సంఘము ఈ స్ఫుర్ణ అనే సంఘము. భయంకరమైన శ్రమలు ఎదుర్కొన్న సంఘము, భయంకరమైన బాధలు ఎదుర్కొన్న సంఘము, భయంకరమైన కష్టాలు ఎదుర్కొన్న సంఘము.
ఈనాడు దేవుని విశ్వాసులరా అనేక సంఘాలు శ్రమ అని అనుకుంటూ ఉంటుంటే, ఇదిగో లెంటు దినములలో ఈ 40 దినాలలో శ్రమ అంటే అప్పుడు మాత్రమే జ్ఞాపకం చేసుకోవాలి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ దేవుని విశ్వాసులరా సంఘములో శ్రమలు ఉంటాయి అనే విషయము చాలా మంది మర్చిపోయారు. సంఘము అంటే సంతోషం అనుకుంటున్నారు, సంఘము అనుకుంటే ఆనందం అనుకుంటున్నారు. లేదు, దేవుడు అంటున్నాడు, ఓ నా సంఘమా, ఓ నా ప్రియ సంఘమా, ఇదిగో మీరు భయంకరమైన శ్రమలు పడుతున్నారు. ఇదిగో శ్రమలు పడుతున్న మీతో నేను మాట్లాడుతున్నాను. ఎలా మాట్లాడుతున్నాడంటే ఆయన ఇదిగో ఆదియు కడపడివాడనయ్యుండి, దేవుని విశ్వాసులరా అలాగే అంతమునయ్యుండి, మరణించిన వాడనయ్యుండి మరణమును గెలిచి లేచిన నేను, అల్ఫయు ఒమేగాయు అయ్యున్న నేను. దేవుని విశ్వాసులరా ఈరోజు సంఘములో చాలా మంది కనులు మూయబడిన వారుగా, సంఘం అంటే చాలా చిన్నదిగా, సంఘం అంటే చాలా తేలికగా ఈరోజు చాలా మంది సంఘము గురించి మాట్లాడుతూ ఉన్నారేమో. ఈరోజు ఈ వాక్యము ద్వారా సంఘము అనే అంతస్తులో ఉన్న మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడ. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడ. అల్ఫయు నీవే, ఒమేగాయు నీవే, అల్ఫయు నీవే, ఒమేగాయు నీవే. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడ. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడ. ఎందారేసుని వైపు చూచోదరే, పొందేదారు వెలుగు లోకమున. ఎందారేసుని వైపు చూచోదరే, పొందేదారు వెలుగు లోకమున. సందేహము లేక సంతోషించోచు ముందుకు పరుగుతుగాను. సందేహము లేక సంతోషించోచు ముందుకు పరుగుతుగాను. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడ. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడ. అల్ఫయు నీవే, ఒమేగాయు నీవే, అల్ఫయు నీవే, ఒమేగాయు నీవే. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడ. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు కనులు తెరిచి దేవుని వాక్యములో ఉన్న క్రీస్తును చూద్దాం. ఆయన అంటున్నాడు, అల్ఫయు నేనే, ఒమేగాయు నేనే, కడపడివాడను, మొదటివాడను. ఒక అథారిటీతో దేవుడు మాట్లాడుతున్నాడు సంఘముతో. ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే, చదవండి 9వ వచనం. నీ శ్రమను, నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును. చాలండి. దేవుని విశ్వాసులరా, దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూర్చున్న సంఘముతో మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ శ్రమను, నీ దరిద్రతను. దేవుని విశ్వాసులరా, ఈరోజు చాలా మంది ఏసీలు కలిగి, బలమైన దేవుని విశ్వాసులరా ఎల్ఈడి వాల్స్ కలిగి, లేకపోతే హంగు ఆర్భాటములు కలిగి, ఇదిగో ఇలాంటి సంఘముల్ని ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నారు. కానీ ఇదిగో సంఘము ఎలా ఉంటుందో ఇక్కడ వ్రాస్తూ ఉన్నాడు. నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును.
దేవుని ప్రియ విశ్వాసులరా, అది మాత్రమే కాదు, దేవుని ప్రియ విశ్వాసులరా, సాతాను సమాజపు వారి వలన మీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. దేవుని ప్రియ విశ్వాసులరా, సమాజము వలన, దేవుని ప్రియ విశ్వాసులరా, ఈరోజు సంఘములో ఉన్న మీరు, సమాజంలో ఉన్న వారు అందరి ద్వారా ఏం పొందుతున్నారు చెప్పండి? దూషణ పొందుతున్నారు. దేవుడు అంటున్నాడు, దూషణ నేను ఎరుగుదును. దేవుని దగ్గరికి వెళుతున్నామంటే దూషణ, మందిరాలకు వెళుతున్నాము అని అంటే దూషణ, ప్రభువుని కలిగి ఉన్నాము అంటే దూషణ. నీ దూషణ నేను ఎరుగుదును, నీ శ్రమ నేను ఎరుగుదును, నీ దరిద్రత నేను ఎరుగుదును. దేవుని ప్రియ విశ్వాసులరా, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని ఎక్కడ వేస్తున్నాడు అంటున్నామా? అందరూ చెప్పండి. చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండండి. దేవుని ప్రియ విశ్వాసులరా, దేవుడు మాట్లాడుతున్నాడు. మొదటి వాడను, కడపటి వాడను, మృతుని గెలిచిన వాడును, ఇదిగో నేను మాట్లాడుతున్నాను, జాగ్రత్తగా వినండి అని దేవుడు చెబుతూ, ఇదిగో సాతానే మీరు శోధింపబడినట్లు మీలో కొందరిని ఎక్కడ వేస్తాడంట? చెరలో వేయుదబడుదురు. ఆనాటి కాలంలో కూడా, ఆనాటి రోజుల్లో కూడా దేవుని ప్రియ విశ్వాసులరా, చాలా మందిని చెరలో వేసేశారు. పేతురు గారిని చెరలో వేశారు, భక్తులను చెరలో వేశారు, పౌలు గారిని చెరలో వేశారు, యోహాను గారిని చెరలో వేశారు. ఈరోజు నేడు కూడా మీరు శోధింపబడినట్లు సంఘములో ఉన్న అనేక మందిని, ఈరోజు చాలా మంది నాకు చెర లేదు అని అనుకుంటూ ఉంటారు. దేవుని నమ్ముకున్న మీరు ఒకవేళ ఉద్యోగానికి వెళ్ళారనుకోండి, మీరు దేవుని నమ్ముకున్నారు కదా అని 10 మంది ఉంటే 9 మంది ఒకవైపు ఉండి మిమ్మల్ని ప్రక్కకు పెట్టేస్తారు, మిమ్మల్ని ఒంటరి వారిని చేసేస్తారు. అది చెర కాదా? బంధువులందరూ కలిసి ఒక ఫంక్షన్ చేసుకుంటూ ఉంటుంటే, దేవుని ప్రియ విశ్వాసులరా, మీరు ప్రభువుని నమ్ముకున్నారు, మీరు సంఘమై ఉన్నారు, మీరు సంఘములో ఉన్నారు అని మిమ్మల్ని ఒక్కరిని ప్రక్కకు పెట్టేసి ఆ 9 మంది ఒక ప్రక్కన ఉంటారు. అది చెర కాదా? పెళ్లిళ్ళు చేసుకుంటున్నామంటే దేవుని ప్రియ విశ్వాసులరా, ఇదిగో దేవుని నమ్ముకొనుట ద్వారా, మీరు సంఘములో ఉండుట ద్వారా వెలివేసినట్లుగా, ఉద్యోగాలు చేస్తున్నప్పుడు, చదువుకునేటప్పుడు, మందిరాలకు వస్తున్నప్పుడు, దేవుని ప్రియ విశ్వాసులరా, దేవుని కలిగి ఉన్నాము లేక సంఘములో ఉన్నాము అని అంటే, ఇదిగో సంఘములో ఆనాడు స్ఫురణ ఎన్ని సమస్యలైతే, ఎన్ని శ్రమలైతే ఎదుర్కొందో, ఈరోజు సంఘములో అనేక మంది ఇలాంటి శ్రమలు ఎదుర్కొంటున్నారు. దేవుని ప్రియ విశ్వాసులరా, అటు వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే, దేవుని ప్రియ విశ్వాసులరా, ఇదిగో మీరు నమ్మకంగా ఉండండి, మీకు జీవ కిరీటమునిస్తున్నాడు ఆయన. గట్టిగా చెప్పకూడదా? గట్టిగా సంతోషంగా దేవునికి స్తోత్రయా, హల్లెలూయా. దేవుని ప్రియ విశ్వాసులరా, దేవుడే జీవ కిరీటము. ఈ లోకములో అనేక కిరీటాలు మానవులైన వారు చూస్తూ ఉండొచ్చేమో కానీ, దేవుని ప్రియ విశ్వాసులరా, జీవ కిరీటము, అక్షయ కిరీటము, వాడబారని కిరీటము, మహిమ కిరీటము. 2 నెలల క్రితం దేవుని ప్రియ విశ్వాసులరా, జైపూర్ వెళ్ళాను నేను. అక్కడ రాణా ప్రతాప్ అనే ఒక రాజు గురించి, ఒక కోట గురించి నేను చూశాను. ఒక బలమైన కోట, 15-16 శతాబ్దములలో కట్టబడిన ఒక బలమైన కోట. దేవుని ప్రియ విశ్వాసులరా, కోట ఉంది కానీ రాజు లేడు. దేవుని ప్రియ విశ్వాసులరా, ఈరోజు చాలా కిరీటాలు మనం చూడగలము, కానీ దేవుడిచ్చే కిరీటం, దేవుని ప్రియ విశ్వాసులరా, జీవ కిరీటం, అక్షయ కిరీటం, వాడబారని కిరీటం, మహిమ కిరీటము తన సంఘములో ఉన్న విశ్వాసులకు దేవుడు ఇవ్వబోతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రయ, హల్లెలూయా.
దేవుని ప్రియ విశ్వాసులరా, ఈరోజు శ్రమ పొందుతున్నాము. శ్రమలో ఉన్నాను, వ్యాధిలో ఉన్నాను, బాధలో ఉన్నాను, కష్టములో ఉన్నాను, ఇరుకులో ఉన్నాను. నన్ను ఎవరు చూడడం లేదు, నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు, నన్ను అవమాన పెడుతున్నారు, నన్ను బాధ పెడుతున్నారు, నన్ను వెలివేశారు, నన్ను గెంటి వేశారు, నన్ను తిడుతున్నారు, నన్ను దూషిస్తున్నారు అని మీరు అనుకుంటున్నారేమో. దేవుని ప్రియ విశ్వాసులరా, ఈ శ్రమ ద్వారా దేవుడు మీకు జీవ కిరీటము ఇచ్చునుగాక. దేవుడు మీకు అక్షయ కిరీటము ధరింపచేయునుగాక. వాడబారిన కిరీటము అలంకరింపచేయునుగాక. మహిమ కిరీటమును దేవుడు మీ శిరస్సుపై ఉంచునుగాక. దేవునికి స్తోత్రం. మనం ఏం చెయ్యాలి? ఈ కిరీటమును పొందాలంటే ఏం చెయ్యాలి? శ్రమ వస్తుంది, శ్రమలో కిరీటం ఉంది. దేవుని ప్రియ విశ్వాసులరా, ఈరోజు శ్రమ వచ్చినప్పుడు చాలా మంది తప్పిపోతున్నారు, తొలగిపోతున్నారు. ఒకప్పుడేమో దేవుని ప్రియ విశ్వాసులరా, 100లో అధికారికముగా 5 క్రైస్తవులు ఉండేవారు ఒక 15 సంవత్సరాల క్రితం. ఇప్పుడు 100లో 2% క్రైస్తవులు అధికారికంగా. ఎందుకు తప్పిపోతున్నారు? దేవుని ప్రియ విశ్వాసులరా, నిలబడాలి. మనం నిలబడాలంటే ఎలా నిలబడాలి? బైబిల్ ఏం చెబుతుంది? దేవుడు ఈ జీవ కిరీటమును ఎవరికి ఇస్తారు? దేవుని ప్రియ విశ్వాసులరా, పరిశుద్ధ గ్రంథము ద్వారా నేను చూపిస్తాను. వాక్యాన్ని చదువుకుందాము. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తనను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము దేవుడు వారికి దయచేయును. దేవునికి స్తోత్రం. ఎవరికి జీవ కిరీటము అంటే, శ్రమలో ఎవరైతే సహిస్తారో, దేవుని ప్రియ విశ్వాసులరా, శోధన ఎవరైతే సహిస్తారో, శోధన ఎవరైతే భరిస్తారో, దేవుని ప్రియ విశ్వాసులరా, శోధన భరించేవారికి, శోధన సహించేవారికి దేవుడు ఇచ్చే కిరీటము జీవ కిరీటము. దేవుని ప్రియ విశ్వాసులరా, ఈరోజు మీరు ఒక ప్రశ్న వేసుకోండి. శోధన వచ్చినప్పుడు ఎంతమంది సహిస్తున్నారు? ఎంతమంది తట్టుకుంటున్నారు? ఒక రకంగా చెప్పాలి అని అంటే, ఎంతమంది ఓర్పుతో ఉంటున్నారు? ఎంతమంది ఓర్చుకుంటున్నారు? ఎంతమందిలో నిరీక్షణ ఉన్నది? దేవుని ప్రియ విశ్వాసులరా, మందిరములోనే కాదు, సమాజంలో కూడా శ్రమ కలుగుతుంది. బైబిల్లో వ్రాయబడిన మాట, 10 దినములు శ్రమ కలుగును. దేవుని ప్రియ విశ్వాసులరా, ఈ లోకములో మీకు, సమాజములో మీకు, లోకములో, కుటుంబాలలో, వ్యాపారాలలో, ఉద్యోగాలలో శ్రమలు వస్తాయి. శ్రమలు వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు ఎంతమంది సహిస్తున్నారు? ఎంతమంది ఆ శ్రమలను ఓర్చుకుంటున్నారు? దేవుని ప్రియ విశ్వాసులరా, ఇదిగో బైబిల్లో వ్రాయబడిన మాట, శోధన సహించేవాడు. దేవుని ప్రియ విశ్వాసులరా, ఈరోజు చాలా మంది శోధన సహించలేని వారుగా, నిరీక్షణ లేని వారుగా. నాకు పాత పాట ఉంటుంది. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళేదను. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళేదను. లోకము శరీరము లాగినను, లోబడక నేను వెళ్ళేదను. లోకము శరీరము లాగినను, లోబడక నేను వెళ్ళేదను. యేసు చాలును, హల్లెలూయా, యేసు చాలును, హల్లెలూయా. ఏ సమయమైనా, ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. చెప్పకూడదా? స్తోత్రం.
అందరూ కలిసి ప్రభువుని స్తుతిద్దాం. హలో హలో స్తోత్రం. అందరూ కలిసి నరులెల్లరూ నన్ను రక్షించినను, శరీరము ప్రశంసించినను. నరులెల్లరూ నన్ను రక్షించినను, శరీరము కృషించినను. హరించిన నా ఐశ్వర్యము నన్ను రక్షించినను. హరించిన నా ఐశ్వర్యము నన్ను రక్షించినను. యేసు చాలును, హల్లెలూయా, యేసు చాలును, హల్లెలూయా. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితంలో యేసు చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితంలో యేసు చాలును. యేసు చాలును, యేసు చాలును. క్రీస్తు మహారాజుకు సాతాను శోధన లధికమైనను. దేవుని విశ్వాసులరా, సమస్యలక సాగి వెళ్ళిపోవాలి. ఈరోజు సాతాను శోధన ఎక్కువైతే ఆగిపోయేవారు. దేవుని విశ్వాసులరా, శరీరము లాగితే ఆగిపోయేవారు. నరులెల్లరూ నన్ను విడిచినను, శరీరము కుళ్ళి కృషించినను. ఐశ్వర్యము లేకపోతే, దేవుని విశ్వాసులరా, ఒకరు వ్యతిరేకముగా ఉంటే, ఒకరు శోధన మనకు కలుగు చేస్తే ఆగిపోయేవారు. దేవుని విశ్వాసులరా, ఇది బైబిల్ చెబుతూ అన్నమాట. జీవ కిరీటం ఎవరికి ఇవ్వబడుతుందంటే శోధన సహించే వారికి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని విశ్వాసులరా, మీరు శోధన సహిస్తున్నారా? శోధన వచ్చినప్పుడు భరిస్తున్నారా? మా తాతయ్య గారి నాటి కాలంలో ఒక సంఘటన చెప్పేవారు. దేవుని విశ్వాసులరా, రష్యాలో ఒక 40 మంది దేవుని సేవ చేస్తూ ఉండేవారు, దేవుని స్తుతిస్తూ ఉండేవారు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండేవారు. ఎక్కడికి వెళ్ళినా ఈ 40 మంది కలిసి వెళ్ళేవారు. పాటలు 40 మంది కలిసి పాడుతూ ఉండేవారు. సువార్త 40 మంది కలిసి చేస్తూ ఉండేవారు. ఆనాటి కాలంలో ఉండే శాసనం ఏంటంటే సువార్త చేయకూడదు, సువార్త చేస్తే మరణ శిక్ష. దేవుని విశ్వాసులరా, ఈ వార్త రాజుకు తెలిసింది. రాజుకు తెలిస్తే రాజు 40 మందిని పిలిపించాడు. అబ్బాయి, మీరు సువార్త చేస్తానంటున్నారు కదా, మీరు సువార్త ఆపేయండి. మీరు సువార్త ఆపేస్తే ఇదిగో మీకు కొంత డబ్బులు ఇస్తాను. సువార్త ఆపేస్తే మీకు కొంత అధికారం ఇస్తాను. సువార్త ఆపేస్తే మీకు కొంత రాజ్యాన్ని ఇస్తాను. ఈరోజు చాలామంది అంటారు దేవుణ్ణి నమ్ముకోవడానికి డబ్బులు ఇస్తున్నారు అని అంటారు. కానీ వాస్తవం ఏంటంటే దేవుని నుంచి దూరం చేయడానికి డబ్బులు ఇస్తున్నారు. అవునా కాదా? దేవుని విశ్వాసులరా, దేవుణ్ణి నమ్ముకోవడానికి డబ్బులు ఇస్తున్నాము అని చాలామంది అంటున్నారు. కానీ ఆనాటి కాలం నుంచి కూడా ఇదిగో నువ్వు స్వార్థమానే నీకు డబ్బులు ఇస్తా, నువ్వు స్వార్థమానే ఇదిగో నీకు అధికారం ఇస్తా, నువ్వు స్వార్థమానే నీకు నేను మేలు చేస్తా. ఆ 40 మంది కూడా దేవుని విశ్వాసులరా, మామొట్టుకైతే బ్రతుకటి క్రీస్తు, లేక చావైతే మేలు. దేవుని విశ్వాసులరా, 40 మంది ఒకే మాట మీద ఉన్నారు. రాజు అన్నాడు, అయితే మిమ్మల్ని నేను మరణానికి అప్పగిస్తున్నాను. రాజా, నువ్వు మరణానికి అప్పగించినా పర్వాలేదు. ఒక అధికారి వచ్చి డబ్బులు ఇస్తాను అంటున్నాడు కదయ్యా, ఎందుకు? దేవుని విశ్వాసులరా, ఈరోజు సువార్త అందుకోవడానికి డబ్బులు కాదు, సువార్త మానేస్తాకి డబ్బులు. బైబిల్ కాలిస్తే డబ్బులు అంటున్నారు, మందిరాలు ఆపితే డబ్బులు అంటున్నారు. దేవుని విశ్వాసులరా, ఆనాటి కాలం నుంచి ఇదే శ్రమ, ఇదే శోధన. లేదండి, మేము మా దేవుణ్ణి వదలం, మేము విడిచిపెట్టాం. నెబుకద్నెజర్ రాజు ఏమన్నాడు? ఏమన్నాడండి అమ్మా?
విగ్రహానికి మొక్కితే విడిచిపెట్టేస్తాం. దేవుని విశ్వాసులరా, దానియేలు సమయంలో కూడా దేవుని విశ్వాసులరా, నాకు మొక్కన్నాడు, నాకు మొక్కు, దేవునికి మొక్కద్దు అన్నాడు. ఈ రష్యాలో కూడా ఈ 40 మందిని కూడా 40 మందితో కూడా మాట్లాడారు. 40 మంది కూడా మేము దేవుని సువార్త చేస్తామన్నారు. సరే, మరణానికి అప్పగించేశారు. ఎలాంటి మరణం అంటే ఐసు గడ్డలతో కూడిన ఒక కొలనులో వీరిని పడేస్తారు. ఐసు గడ్డలతో కూడిన కొలనులో వీరిని పడేస్తారు. ఆ చుట్టూ ఐసు గడ్డలే. ఐసు గడ్డలో పడవేసిన తరువాత దేవుని విశ్వాసులరా, మనిషి శరీరంలో ఉన్న రక్తం ఏమవుతుంది చెప్పండి? గడ్డ కట్టేస్తారు. మనిషి శరీరంలో రక్తం గడ్డ కట్టేస్తే ఆ లిక్విడ్, ఆ రక్తం ద్రవం గడ్డ కట్టేస్తే రక్త సరఫరా ఉంటుందా? ఉండదు. గుండెకి రక్తం వెళ్తుందా? వెళ్ళదు. మనిషి ఏమైపోతాడు? చనిపోతాడు. భయంకరమైన మరణం. దేవుని విశ్వాసులరా, రాజు ఒక ప్రక్కన కూర్చున్నాడు, 40 మంది ఒక ప్రక్కన ఉన్నారు, సైనికులు అధికారులు ఒక ప్రక్కన ఉన్నారు. అబ్బాయి, మొదటి వ్యక్తిని తీసుకొచ్చి నువ్వు సువార్త వదిలేస్తావా లేకపోతే చనిపోతావా? నేను చావడానికైనా సిద్ధం కానండి, నేను సువార్త మాత్రం వదలను. అతను తీసుకెళ్ళి ఆ కొలంలో పడేశారు. కొంతసేపుడికి గడ్డ కట్టి మొదటి వ్యక్తి చనిపోయాడు. రెండో వ్యక్తిని పిలిచారు. రెండో వ్యక్తిని కూడా అడిగారు, చనిపోతావా బ్రతుకుతావా? లేదండి, నేను చనిపోతాను, నాకు దేవుడే కావాలి. అతను కూడా పడవేశారు. మూడో వ్యక్తిని పడవేశారు. నాలుగో వ్యక్తిని పడవేశారు. 10 మందిని పడవేశారు. 20 మందిని పడవేశారు. 21వ వ్యక్తి, అబ్బాయ్ నీవు స్వార్థ చేస్తావా చనిపోతావా అంటే, నేను బ్రతికితే క్రీస్తండి, లేకపోతే చనిపోతానండి. ఆ 21, 22, 25, 30, 35, 38, 39 మంది దేవుని విశ్వాసులరా, 39 మందిని అడిగారు. 39 మంది ఒకే సమాధానం. ఏంటా సమాధానం? నేను బ్రతికితే క్రీస్తు, లేకపోతే చావు. 39 మందిని వేసేశారు. 39 మంది చనిపోయారు. ఆఖరిగా ఒక్కడు మిగిలాడు. వెనకకి తిరిగి చూచుకున్నాడు. వెనకలు ఎవ్వరు లేరు. భయం వేసిందంట. ఎదురేమో 39 శవాలున్నాయి. వెనకకి తిరిగి చేస్తే ఒక్కరూ లేరు. భయం వేసింది. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి రాజు దగ్గరికి, రాజా నేను సువార్త చేయను, నేను నువ్వు చెప్పినట్లే చేస్తాను, నువ్వు ఏం చెబితే అదే చేస్తాను, నేను దేవుని సేవ చేయను, నేను దేవుని పని చేయను, నేను దేవుని పాటలు పాడను, నువ్వు ఏం చెబితే అదే చేస్తాను. రాజు సంతోషపడతాడు ఏమో అని అనుకుంటున్న సమయంలో రాజు చేసిన పని ఏంటంటే లేచి గట్టిగా ఒకటి కొట్టాడంట. రాజా, ఎందుకు కొట్టావు? నీకు నచ్చిన పనే కదా, నువ్వు కోరుకున్నట్లు నేను సువార్త చేస్తాను అని వచ్చేస్తాను కదా అంటే, దేవుని విశ్వాసులరా, ఆ రాజు అంటున్నాడు, అబ్బాయ్ 40 మందిని ఇక్కడ తీసుకొచ్చాను, 39 మందిని అందులో వేసేసాను, 39 మంది చనిపోయారు, 39 ఆత్మలు పైకి లేచాయి. మొదటి ఆత్మ పైకి లేవగానే పరలోకము నుంచి ఒక దూత వచ్చింది. ఆ లేచిన ఆత్మకు ఒక కిరీటమును పెట్టింది, పరలోకానికి తీసుకుని వెళ్ళిపోయింది. రెండో వ్యక్తి దూకాడు, రెండో వ్యక్తి చనిపోయాడు. రెండో ఆత్మ లేచింది, పరలోకం నుంచి దూత వచ్చింది, కిరీటమును పెట్టింది, తీసుకుని వెళ్ళిపోయింది. 39 మంది దూకారు, 39 ఆత్మలు లేచాయి, 39 దూతలు వచ్చారు, 39 కిరీటాలు పెట్టారు, పరలోకాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. ఇదిగో 40వ దూత కూడా వచ్చింది, 40వ కిరీటాన్ని కూడా తెచ్చింది. నువ్వు దూకలేదు, ఖాళీగా వెళ్ళిపోతుంది దూత. ఒక్క త్రుటిలో నువ్వు ఎంత గొప్ప భాగ్యాన్ని కోల్పోయావో, ఎంత ఆఖరి దాకా ఉన్నావు. 39 మంది చనిపోయేదాకా ఉన్నావు. 40 లెక్క వచ్చేసరికి నువ్వు తప్పిపోయావయ్యా, ఆఖరులు తప్పిపోయావయ్యా అని రాజు బాధపడుతున్నాడు. దేవుని విశ్వాసులరా, ఈరోజు చాలామంది శోధనకు ఆఖరులు తప్పిపోతున్నారు. దేవుని విశ్వాసులరా, శోధన వచ్చినప్పుడు ఆఖరులు తప్పిపోతున్నారు.
కడవరకు ఆఖరి వరకు శోధన తట్టుకోండి, శ్రమ తట్టుకోండి. దేవుని ఇప్పుడు విశ్వాసులరా సహించండి, ఓర్పు కలిగిన వారై ఉండండి. మీ ఉద్యోగంలో శ్రమ వచ్చిన, వ్యాపారములో శ్రమ వచ్చిన, కుటుంబములో శ్రమ వచ్చిన తప్పిపోకండి, కృంగిపోకండి. ధైర్యంగా నిబ్బరముగా నిలవబడండి. దేవునికి స్తోత్రం. ప్రియా యేసు రాజు నూర్ని చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. ప్రియా యేసు రాజు నూర్ని చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. నిజమైన మోక్షగృహము నన్ను చేరి, నిజమైన మోక్షగృహము నన్ను చేరి, భక్తుల గుంపులో హర్షించిన చాలు, భక్తుల గుంపులో హర్షించిన చాలు. ప్రియా యేసు రాజును చూచిన చాలు, మహిమలోని నాయనతో ఉంటే చాలు. ప్రియా యేసు రాజును చూచిన చాలు, మహిమలోని నాయనతో ఉంటే చాలు. ప్రభు విస్తృతంగా హలో హలో అందరూ కలిసి సభల కొరకు హల్లెలూయా. ఎప్పుడు తీరుతుందో, ఎప్పుడు ఎప్పుడు తీరుతుందో. తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడు, తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడు, ఆశతో వేచి ఉండే నా హృదయం, ఆశతో వేచి ఉండే నా హృదయం. ప్రియా యేసు రాజును చూచిన చాలు, మహిమలోని నాయనతో ఉంటే చాలు. ప్రియా యేసు రాజును చూచిన చాలు, మహిమలోని నాయనతో ఉంటే చాలు. ప్రియా యేసు రాజును చూచిన చాలు, మహిమలోని నాయనతో ఉంటే చాలు. నిజమైన మోక్షగృహము నన్ను చేరి, నిజమైన మోక్షగృహము నన్ను చేరి, భక్తుల గుంపులో హర్షించిన చాలు, భక్తుల గుంపులో హర్షించిన చాలు. ప్రియా యేసు రాజును చూచిన చాలు, మహిమలోని నాయనతో ఉంటే చాలు. ప్రియా యేసు రాజును చూచిన చాలు, మహిమలోని నాయనతో ఉంటే చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆహా, ఆ బోర ఎప్పుడు మ్రోగుతుందో, నా ఆశ ఎప్పుడు తీరుతుందో, ఆశతో ఎదురు చూచే దేవుని విశ్వాసులరా నిరీక్షణ కలిగిన వారై, దేవుని విశ్వాసులరా శోధన సహించేవారై, ఓపిక కలిగిన వారై, వారికి దేవుడు ఏమిస్తాడు చెప్పండి? జీవ కిరీటము దయచేయునుగాక. ఆమేన్. మొదటిగా నిరీక్షణ సహనము కలిగిన వారై ఉండాలి. రెండు, దేవుని విశ్వాసులరా ఆయన అంటున్నాడు, తన్ను ప్రేమించు వారికి, ఎవరిని? ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, దేవుని విశ్వాసులరా ఆయన ప్రేమామయుడు, ఆయన కరుణామయుడు, ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన దయ కలిగిన వాడు. ఆయన ఆశ ఏంటంటే మనము కూడా ఆయన ఏం చేయాలి చెప్పండి?
చెప్పాలి, ప్రేమించాలి. తల్లిదండ్రులు బిడ్డల్ని ప్రేమిస్తారు, చాలా బాగా ప్రేమిస్తారు. చిన్నప్పుడు బిడ్డ నడవలేకపోతే నడిపిస్తారు. దేవుని విశ్వాసులరా, బిడ్డ ఎంత అల్లరి చేసినా భరిస్తారు. బిడ్డ తినకపోతే బలవంతంగా తినిపిస్తారు. బిడ్డకు కావలసినవన్నీ చూస్తారు. ఆ వయసులో ఆ బిడ్డకు ఆ ప్రేమ అవసరం, అవును కాదు? తల్లి ఒడిలో కాకుండా ఇంకెక్కడైనా బిడ్డ సంతోషంగా ఉండగలడా? ఉండలేదు. మీరు ఎంత ఖరీదైన పరుపు వేయండి, మీరు ఎంత ఖరీదైన ఉయ్యాల్లో పండుకోబెట్టండి, తల్లి ఒడిలో ఉన్నంత హాయి ఇంకెక్కడ ఏ బిడ్డకి ఉండదు. ఆ తల్లి బిడ్డను అలా వదిలి ప్రక్కకి వెళ్ళిందంటే అది ఎంత ఖరీదైన పరుపైనా ఆ బిడ్డకు వెంటనే మెలకు వచ్చేస్తుంది. దేవుని విశ్వాసులరా, ఆ పిల్లలకు బిడ్డకు ఆ వయసులో ప్రేమ అవసరం. పిల్లలు ఎదిగి పెద్దవాళ్ళు అవుతారు. దేవుని విశ్వాసులరా, పెద్దవాళ్ళు ముసలివాళ్ళు అవుతారు. పెద్దవాళ్ళు కోరుకునేది ఏంటంటే తిరిగి బిడ్డల దగ్గర నుంచి ప్రేమ. నా బిడ్డను నేను చిన్నప్పటి నుంచి బాగా చూశాను. ఇదిగో నేను వృద్ధాప్యంలోకి వచ్చాను, నేను బలహీనతలోకి వచ్చాను, నేను నడవలేకపోతున్నాను, నేను చూడలేకపోతున్నాను, నేను తినలేకపోతున్నాను. ఇప్పుడు తల్లిదండ్రులకు బిడ్డల దగ్గర నుంచి ఏం అవసరం చెప్పండి? ఆస్తి ఇచ్చినా సంతోషపడరు, డబ్బులు ఇచ్చినా సంతోషపడరు, జీవితంలో అన్నీ చూసేస్తారు. ఇప్పుడు బిడ్డ ప్రేమిస్తే, దేవుని విశ్వాసులరా, ఆ తల్లిదండ్రులు ఎంత సంబరపడతారు, ఎంత సంతోషపడతారు. బయటికి చెప్పరు కానీ, దేవుని విశ్వాసులరా, బయటికి చెప్పుకోలేరు కానీ. కొంతమంది ఉంటారు పైకి మేకపోతు గాంభీర్యంగా కనబడుతూ ఉంటారు, కానీ ఆ ప్రేమ వచ్చేసరికి ఎంత సంతోషపడతారో. దేవుని విశ్వాసులరా, మనుషులమైన మనమే బిడ్డల దగ్గర నుంచి ప్రేమ కోరుకుంటూ ఉంటుంటే దేవుడు మన దగ్గర నుంచి ప్రేమ కోరడంలో తప్పేమైనా ఉందా? ఆయన కూడా దేవుని విశ్వాసులరా మనల్ని ఎంతో ప్రేమించాడు కదా. తల్లి గర్భములో పడకకు ముందే మనల్ని ఎరిగినవాడు కదా. మనలను దేవుని విశ్వాసులరా తప్పించుకుంటూ వచ్చాడు కదా, అపాయములు తొలగించుకుంటూ వచ్చాడు కదా. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను ఆయన చూసుకుంటూ వచ్చాడు కదా. నీ పాదముకు రాయి తగలకుండా, చిన్నప్పుడు తల్లిదండ్రులు ఎలాగైతే బిడ్డలకు రాయి తగలకుండా చూసుకుంటారో ఆయన మనలను అలాగే చూసుకున్నాడు కదా. ఇప్పుడు ఆయన మన దగ్గర నుంచి ఏమి ఆశిస్తున్నాడంటే, దేవుడు కూడా దేవుని విశ్వాసులరా మన దగ్గర నుంచి ప్రేమ ఆశిస్తున్నాడు. ఆయన తన్ను ప్రేమించు వారికి. దేవుని విశ్వాసులరా, ఈరోజు ఎంతమంది దేవుణ్ణి ప్రేమిస్తున్నారు? దేవుని విశ్వాసులరా, ఎంతమంది దేవుని ఎడల ప్రేమ కలిగిన వారై, నిజమైన ప్రేమను కలిగిన వారై ఉన్నారు? బైబిల్లో ఒక మాట ఉంది, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ. ఈరోజు బంధాల్లో కూడా ప్రేమ చల్లారిపోతుంది. దేవుని విశ్వాసులరా, ప్రేమలో కూడా ఆస్తులు ఇస్తారు అని ప్రేమించేవారు, లేకపోతే పొలాలు రాస్తారు అని ప్రేమించేవారు, లేకపోతే ప్రేమ ఉండదు. లేరంటారా? దేవుని ప్రియ సంగమా, మనం చూస్తూనే ఉన్నాము. పిల్లల ప్రేమలో కపటం వచ్చేసింది, బిడ్డల ప్రేమలో అన్యాయం వచ్చేసింది, స్వార్థం వచ్చేసింది. దేవుని విశ్వాసులరా, ఈరోజు ఆస్తిని బట్టి తల్లిదండ్రులను ప్రేమించడం, లేకపోతే ఇళ్లను బట్టి తల్లిదండ్రులను ప్రేమించడం, లేకపోతే బంగారమును బట్టి తల్లిదండ్రులను ప్రేమించడం. అలాగే ఈరోజు చాలా మంది దేవుని దగ్గరికి వచ్చేవారు కూడా దేవుడు స్వస్థత ఇస్తాడు కదా, దేవుడు మనకి ఆరోగ్యం ఇస్తాడు కదా, దేవుడు ఆశీర్వదిస్తాడు కదా అని దేవుని ప్రేమించేవారు. దేవుణ్ణి దేవుడుగా ప్రేమించేవారు చాలా తక్కువ మంది అయిపోయారు. దేవుని విశ్వాసులరా, ఈరోజు మనిషిని మనిషి ప్రేమించుటకు స్వార్థం మూల కారణం. దేవా నీవు ప్రేమించుటకు
నీ కృపే కారణం, మనిషిని మనిషి ప్రేమించుటకు స్వార్థం మూల కారణం. దేవా నీవు ప్రేమించుటకు నీ కృపే కారణం. మనుషులు మారినా, మమతలు మారినా, బంధాలు ఊరినా, యేసు ప్రేమ మారదు. మనుషులు మారినా, మమతలు మారినా, బంధాలు ఊరినా, యేసు ప్రేమ మారదు. ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ఊహకు అందని ప్రేమ ఇది, వలకు అందని ప్రేమ నా తండ్రి ప్రేమ. ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ. వలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ. తరాలెన్ని మారినా, యుగాలెన్ని గడచినా, తరాలెన్ని మారినా, యుగాలెన్ని గడచినా, జగాల మారనిది యేసు ప్రేమ. ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ. వలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనిషిని మనిషి ప్రేమించుటకు స్వార్థం మూల కారణం. నేను చెప్పినట్లుగా ఆస్తులు ఇస్తారని ప్రేమించేవారో, లేకపోతే నన్ను చూసుకోవాలని ప్రేమించేవారో, స్వార్థం దేవుని ఇప్పుడు విశ్వాసులరా, అది నిజమైన ప్రేమ కాదు. ఇదిగో దేవుడు చూపించిన ప్రేమ, అది నిజమైన ప్రేమ. ఆయన దేవుని ఇప్పుడు విశ్వాసులరు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, నా బిడ్డలు కూడా నన్ను ప్రేమించాలి. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, దేవుని ఇప్పుడు విశ్వాసులరా, దేవుని ఎడల ప్రేమ కలిగిన వారుగా ఉంటారు. దేవుడు వారికి ఏ కిరీటం ఇస్తాడు అని అంటే, జీవ కిరీటమును దేవుడు దయచేయునుగాక. ఆయన కూడా ఇస్తాడు, మన తండ్రి కూడా ఇస్తాడు. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, ఈ లోకములో ఉన్న తల్లిదండ్రులు ఆస్తి దేవుని ఇప్పుడు విశ్వాసులరా ఎలా ఇస్తారో, తల్లిదండ్రులు ఆస్తి ఇచ్చినా ఇవ్వలేకపోయినా బిడ్డలను ఏం చేస్తారు చెప్పండి? బిడ్డల ఎడల ఏముంటుంది చెప్పండి? ప్రేమ ఉంటుంది తప్పనిసరిగా. ఇస్తేనే ప్రేమ ఉన్నట్టు కాదు, ఇవ్వకపోయినా ప్రేమ ఉంటుంది. దేవుని ఇప్పుడు విశ్వాసుల మనసంతా ఇవ్వాలనే ఉంటుంది. ఈరోజు దేవుడు కూడా, ఆయన పరమ తండ్రి తన బిడ్డలకు ఇదిగో జీవ కిరీటము అనే ఆస్తిని ఆయన ఇవ్వబోతున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఇప్పుడు విశ్వాసుల ప్రభువుని ప్రేమించండి. దేవుని ఎడల ప్రేమ కలిగిన వారై ఉండండి. ఈ లోకములో మిగిలిన అన్ని ప్రేమలు, ఈ లోకములో దేవుని ఇప్పుడు విశ్వాసులరా మిగిలిన అన్ని ప్రేమలు, ఏ ప్రేమ అయినా తీసుకోండి, అది కొంతకాలమే. దేవుని ప్రేమ సదాకాలము ఉండేది, శాశ్వత కాలము ఉండేది. ఒక పాట మనం పాడుకుంటూ ఉంటాం కదా, ప్రేమ యేసుని ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. మారనిది మరువనిది, వీడనిది ఎడబాయనిది, మారనిది వీడనిది ఎడబాయనిది, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. కై మరచిన గాని
నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేను ఏడుస్తుంటే విడుతున్న ప్రేమ, ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ, నేను ఏడుస్తుంటే విడుతున్న ప్రేమ, ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. సభలు కోరుగా ప్రభువుని స్తుతింగా. హల్లెలూయా, స్తోత్రం. అందరూ కలిసి సభలు పుట్టక ముందు నన్ను ఎత్తుకున్న ప్రేమ, నేను ఎరుగక ముందు ఏర్పరుచుకున్న ప్రేమ, నేను పుట్టక ముందు నన్ను ఎత్తుకున్న ప్రేమ, నేను ఎరుగక ముందు ఏర్పరుచుకున్న ప్రేమ, తన అరచేతుల్లో చెప్పుకున్న ప్రేమ, నన్ను దాచుకున్న ప్రేమ, తన అరచేతుల్లో చెప్పుకున్న ప్రేమ, ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, 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 మారనిది ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మొదటిగా సహించాలి, రెండవదిగా ఏం చేయాలండి అమ్మ? దేవుణ్ణి ప్రేమించాలి. ఆయన మనల్ని ప్రేమించాడు. తల్లి గర్భములో పడకకు ముందే ఎరిగాడు ఆయన, అరచేతులు చెక్కుకున్నాడు ఆయన. ఈరోజు ఇట్స్ రిటర్న్, దేవునికి మనము తిరిగి చూపించే సమయం ఇది. దేవుని విశ్వాసులరా, ఆయన ప్రేమించే వారికి జీవకిరీటం. మూడవదిగా వాక్యాన్ని చదివి నేను ముగిస్తాను. వాక్యాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండము, మరణము వరకు నమ్మకముగా ఉండము. చాలండి, ప్రభువుకు మహిమ కలుగును గాక. దేవుని విశ్వాసుల మూడవదిగా ఆయన అంటున్నాడు, మరణము వరకు ఎలా ఉండాలి అని అంటే, దేవుని విశ్వాసులరా ఆయన చెబుతూ ఉన్నాడు ఎలా ఉండాలంట? నమ్మకంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని విశ్వాసులరా నమ్మకముగా దేవుని ఎడల సంఘము ఎలా ఉండాలి అని అంటే నమ్మకంగా ఉండాలి. దేవుని విశ్వాసులరా మొదటిగా సహించాలి, రెండవదిగా ప్రేమించాలి, మూడవదిగా దేవుని ఎడల నమ్మకముగా
దేవుని ఇప్పుడు విశ్వాసులరా, ఈరోజు చాలా మంది దేవునికి నమ్మకముగా ఉండలేకపోతున్నారు. భర్త ఎలాగైతే భార్యకు నమ్మకంగా ఉండాలో, భార్య ఎలాగైతే భర్తకు నమ్మకముగా ఉండాలో, ఈరోజు సంఘము కూడా దేవునికి ఎలా ఉండాలి అనంటే నమ్మకముగా ఉండాలి. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, దేవుడు మనకు చాలా నమ్మకంగా ఉన్నాడు. ఆయన నమ్మదగిన వాడై ఉన్నాడు. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, ప్రతి విషయములో నమ్ముకోదగిన దేవుడై ఉన్నాడు. ఎంత నమ్మదగిన వాడు అనంటే దేవుని ఇప్పుడు విశ్వాసులరా, ఆయన ఎంతకైనా నమ్మదగిన వాడు. నీవే అని నమ్మిక యేసు నాకు, నీవే అని నమ్మిక, నీవే మార్గము, నీవే సత్యము, నీవే జీవము, నీవే సర్వము, నీవే అని నమ్మిక యేసు నాకు, నీవే అని నమ్మిక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎంత నమ్మదగిన వాడు అనంటే దేవుని ప్రియ విశ్వాసులరా, మన జీవితంలో కారు మేఘము పట్టింది, కటికి చీకటి చుట్టింది. కారు మేఘము పట్టగా నా మనసు కటిక చీకటి కొట్టగా, దురాపదలో చేరి దారి అని భ్రమపడగా, దురాపదలో చేరి దారి అని భ్రమపడగా, తేరి చూడగలుగు తేజమయ మార్గము, నీవే అని నమ్మిక యేసు నాకు, నీవే అని నమ్మిక. మన జీవితంలో కారు మేఘము వంటి పరిస్థితులు, కట్టికి చీకటి వంటి పరిస్థితులు మన జీవితంలో ఆయన మీద ఆధారపడి ఆయన నమ్ముకున్నాం అనుకోండి, ఆయన కారు మేఘము వంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఏం చేయగలడు చెప్పండి? చెప్పాలి. ఆయన నడిపించదగ్గ దేవుడై ఉన్నాడు. ఆయన నమ్ముకుంటే అలాంటి పరిస్థితుల్లో, అలాంటిదే కాదు, మీకు బలహీనంగా ఉంది, నాకు బాగా ఇష్టమైన చరణం, జబ్బు మరలా ముదరాగా కలదైర్యంబో సరిగొండే లదరాగా, నిబ్బరముగా మనసు నిలువాక ఉన్నప్పుడు, నిబ్బరముగా మనసు నిలువాక ఉన్నప్పుడు, డబ్బున నన్ను చేర్చు దయగల యేసుడవు, డబ్బున నన్ను చేర్చు దయగల యేసుడవు, నీవే అని నమ్మిక యేసు నాకు, నీవే అని నమ్మిక. జబ్బు ముదిరింది, మీకు జబ్బు ఉంది, ముదిరింది. దేవుని ఇప్పుడు విశ్వాసులు డాక్టర్ దగ్గరికి వెళితే మా వల్ల కాదన్నారు. ధైర్యంగా ఉండగలమా? నిబ్బరంగా ఉండగలమా? గుండెలు జారినప్పుడు దేవుని ఇప్పుడు విశ్వాసులు అప్పుడు కూడా డాక్టర్లు నమ్మదగిన వారు కావచ్చు, కాకపోవచ్చు, కొంతవరకు హామీ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, కానీ ఎంతటికైనా నమ్మదగిన వాడు ఇదిగో యేసు ప్రభువుల వారు. దేవునికి స్తోత్రం. బలంగా చెప్పకూడదా? ఎన్నో సాక్ష్యాలు ప్రతి వారం వింటున్నా, ప్రతి వారం ప్రత్యేక సాక్ష్యాలు.
బలమైన సాక్ష్యాలు. ఆయన నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్ర. దేవుని ప్రియ విశ్వాసులరా, ఈరోజు అంతగా నమ్మకత్వాన్ని దేవుడు మనకిస్తూ ఉంటుంటే, ఈరోజు ఆయన నమ్మకంతో అంటున్నాడు, ధైర్యంగా ఉండు అంటున్నాడు. ఒక చక్కటి చరణం ఉంది అందులో, ధైర్యంబుగా నుండుము ఓ విశ్వాసి, ధైర్యంబుగా ఒక నిమిషం. ఇంకా మీలో ఎవరికైనా ధైర్యం లేదనుకోండి, ఈ చరణం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీలో ఇంకెవరికైనా అపనమ్మిక ఉందనుకోండి, ఈ చరణం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ధైర్యంబుగా నుండుము ఓ విశ్వాసి, ధైర్యంబుగా నుండుము. ధైర్యంబుతో దేవుని ఆత్మతో స్తుతించి, ధైర్యంబుతో దేవుని ఆత్మతో స్తుతించి, వచ్చిన శ్రమలలో ఆనందించుము, వచ్చిన శ్రమలలో ఆనందించుము. నీవే అని నమ్మిక యేసు నాకు, నీవే అని నమ్మిక. స్తోత్ర. వచ్చిన శ్రమలో ఏం చేయాలంట అమ్మా? అవుతుందా అసలు? వచ్చిన శ్రమల్లో ఆనందించడం అవుతుందా? కొంతమంది ముఖాలు చూస్తే అర్థమైపోద్ది మనకి, వారికి ఎన్ని శ్రమలు ఉన్నాయో ఆ ముఖంలో తెలిసిపోతూ ఉంటుంది. ఎందుకు? శ్రమ అంటేనే బాధ. దేవుడు అంటున్నాడు, ధైర్యంగా ఉండు ఓ విశ్వాసి, వచ్చిన శ్రమల్లో నా వైపు చూడు, నన్ను నమ్ముకో, నీవే అని నమ్మిక అని ఆధారపడితే ఆయన మీద, దేవుని ప్రియ విశ్వాసులరా, ఆయన తప్పనిసరిగా, దేవుని ప్రియ విశ్వాసులరా, వచ్చిన శ్రమల్లో ఆనందాన్ని ఇచ్చే ఏకైక దేవుడు యేసయ్య. అంతే. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అందుకనే దేవుని ప్రియ విశ్వాసులరా, 70వ కీర్తనలో ఉంటుంది, అక్షయ దేహము దాల్చితి నీవు ఆనందమేందేమి, అక్షయ దేహము దాల్చితి ఆనందమేందేమి, లక్షల కొలది శ్రమలు వచ్చిన లక్ష్యము పెట్టకుము, నీవు లక్ష్యము పెట్టకుము, సాధుల జయము కీర్తనలు జయ శబ్దముకు భయముగా, జయము జయమా జయము క్రీస్తుని చరిత్రయంత, జయము మరణమున కూడా, జయము నిత్యమును సాధునా. స్తోత్ర. అక్షయ దేహము దాల్చితి నీవు ఆనందముందుమి. తర్వాత లక్షల కొద్ది శ్రమలు వచ్చిన లక్ష్యము పెట్టరు. ఎవరు లక్ష్య పెట్టరు? అక్షయ దేహమును దాల్చిన వారు. అక్షయ దేహము అని అంటే జీవ కిరీటాన్ని ఎవరు పొందుకుంటారు? జీవ కిరీటము అక్షయమైనది. మిగిలిన అన్ని కిరీటాలు, బంగారపు కిరీటాలు, రత్నమయ మాణిక్యములు కలిగిన కిరీటములు, వజ్ర వైడూర్యములు కలిగిన కిరీటములు, ఈ కిరీటములన్నీ కూడా ఏ కిరీటాలంటే క్షయమైపోయేవి. దేవుడిచ్చే కిరీటం అక్షయమైన కిరీటం, జీవ కిరీటం. దేవుని ప్రియ విశ్వాసులారా, ఈరోజు మనం దేవుని ఎడల అంత నమ్మకమైన అంతస్తు కలిగి ఉండే మనం, అంత నమ్మదగిన వాడు ఆయన. ఈరోజు మనం దేవునికి నమ్మకంగా ఉంటున్నామా? దేవుడు మిమ్మల్ని నమ్మగలడా? ఆయన దేవుని ప్రియ విశ్వాసులరా, ఇదిగో నా విశ్వాసి అని మనల్ని చూసి ఆయన నమ్మకంగా ఉండగలడా? దేవుడు అంటున్నాడు, 10 దినములు శ్రమ కలుగును, కడవరకు నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉండగలరా? యోబును ఇదిగో సైతాను పిలిచి, ఇదిగో నా భక్తుడు యోబు ఉన్నాడు. ఎంత నమ్మకమో దేవునికి. ఈరోజు మన దగ్గరికి పంపగలడా ఆయన?
ఆ నమ్మకం ఆయనకుందా? దేవునికి నమ్మకంగా ఉండాలి. ఆయన మనకు నమ్మకంగా ఉన్నాడు. మనం పాడుకుంటున్నాం నీవే అని నమ్మిక. కొంతమంది ఏమని పాడుకుంటారంటే నీవే అనేది తీసేయండి. డబ్బే అని నమ్మిక, అవును కదా? డబ్బే మార్గంబు, అమ్మా డబ్బే జీవంబు, డబ్బే. నవ్వుకుంటున్నాం కానీ అదే నిజం. ఈరోజు డబ్బు ఏమైపోయిందంటే సర్వమైపోయింది. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, డబ్బు మనకు అక్కరకు రాదు. డబ్బు మనకు ఆరోగ్యము, డబ్బు మనకు ఆనందం, డబ్బు మనకు ఆదరణ, డబ్బు మనకు ఆశీర్వాదం ఇవ్వదు. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, ఇవ్వదగిన వాడు, నమ్మదగిన వాడు ఆయన ఒక్కడే. ఆయన మీద ఆధారపడండి. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, ఇదిగో స్ఫురణ సంఘముతో ఆయన మాట్లాడుతున్నాడు. సంఘము శ్రమలో ఉన్నది కానీ సంఘముతో దేవుడు చెప్పే మాట, ఇదిగో మీకు జీవ కిరీటం కలుగును, సహించండి, నన్ను ప్రేమించండి, నమ్మకంగా ఉండండి అంటున్నాడు. ఈ లక్షణములు కలిగిన వారులరా దేవుడు మనలను మిమ్ములను దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్ర. ఈ మాటలను బట్టి మీకు వందనాలు దేవా. ఇదిగో ఈ మాటలు మా హృదయంలో బలపరచి భద్రపరచి, విత్తబడిన వాక్యము మీ బిడల హృదయములు ఉండునట్లు దేవా మీ కార్యములు జరిగించి మేలు చేసి దేవా, ఇదిగో ప్రకటన గ్రంథములు 7 సంఘాలు, 7 సంఘములలో స్ఫుర్మ ఒక సంఘము. ఆ సంఘముతో మీరు మాట్లాడిన మాటలు దేవా, ఇదిగో నేడు ఈ సంఘముతో కూడా మీరు మాట్లాడారు దేవా. ఇదిగో ఈ సంఘమును కూడా మీరు బలపరచి దీవించి ఆశీర్వదించి మహిమను పొందుమని యేసయ్య పుణ్య నామమున అడిగి ప్రార్థించి వినయముగా వేడుకొనుచు ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.